మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన పురాణ ఇతిహాసాలని ఇంకా ఆహ్, ఇంకా ఎక్కువ కాలం మన వా జీవితంలో, మన జీవనంలో ఒక భాగంగా చేసుకోవటానికి ప్రతి వ్యక్తి చేయాల్సిన పనేంటి? డైలీ నేను చెప్తున్నాను గదా! ఇప్పుడు జ్ఞానం మనకి చాలా అవైలబుల్ ఉంది. హ్మ్. ఎట్లా అంటే స్కాంద పురాణందే నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 1,00,000 శ్లోకాలు. 13 వాల్యూమ్స్‌లో 4 మాత్రమే అవైలబుల్ ఉన్నాయంటే మిగతా 9 వాల్యూమ్స్ అయి దొరుకుతాయో లేదో గూడా మనకు తెలీదు. హ్మ్. అలా చాలా జ్ఞానం అనేది మనం కోల్పోయినాం. హ్మ్. వేద పండితులు ఒకసారి నాకు చెప్పిందేందంటే ఆహ్, 4 వేదాలు 1134 శాఖలుంటాయంట. హ్మ్. మనకిప్పుడు అవైలబుల్ ఉంది 6 మాత్రమే అని చెప్పారు రిటర్న్ రూపంలో. 1134లో శాఖలు 6 పార్ట్స్. ఆ! ఓన్లీ 6 6. అవైలబుల్ ఉన్నాయి. వాక్ రూపంలో ఒకటే అవైలబుల్ ఉంది 7. అంటే ఆ! ఎంత జ్ఞానం అనేది మనం కోల్పోయాం. అవును. సో, ఉన్న జ్ఞానాన్నైనా మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి అనంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ పురాణ ఇతిహాసాలకి బుక్కులు సంబంధించినవి పెట్టుకోవాలి. హ్మ్. బుక్కులతో అడ్వాంటేజ్ ఏందంటే ఈరోజు కాకపోయినా మనం రేపు చదువుతాం. హ్మ్. ఏదో ఒక పేజ్ చదువుతాం. హ్మ్. ఎందుకు కొందరికి ఇంట్రెస్ట్ ఉంటది. ఏది ఓపెన్ అయితే ఆ పేజ్ చదువుదాం ఈ ఒక్కరోజు అన్నట్టు హ్మ్. ఉంటారన్నట్టు. అలా దాని మీద మనకి ఇది ఇది మనం ఇలా చేస్తుంటే ఇదొక సాధనలాగా అయినప్పుడు ఒక పేజ్ ఈరోజు చదివితే రేపు ఇంకొక పేజ్ చదివినప్పుడు హ్మ్. మెల్లిమెల్లిగా బుక్ మొత్తం చదవడానికి మనకి ఇంట్రెస్ట్ వస్తది. హ్మ్. లేదు మార్కెట్ డిజిటల్ అయిపోయింది. ప్రవచనాల రూపంలో చాలా అవైలబుల్ ఉంది. హ్మ్. మనం మెల్లిమెల్లిగా షార్ట్స్ వినడం అలవాటు చేసుకున్నాం అనుకోండి. డైలీ 5 షార్ట్స్ చాలు. హ్మ్. 24 గంటల్లో మనం లేచి అన్ని పనులు చేసుకునేది 12 అవర్స్ మినిమమ్ ఉంటది కదా! అవును. లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకి. 5 మినిట్స్ 5 యూట్యూబ్ షార్ట్స్ లేదంటే 5 ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సనాతన హ్మ్. ధర్మంకి సంబంధించినవి ఏవైనా హ్మ్. వచ్చినప్పుడు పాజ్ చేసి విని హ్మ్. స్క్రోల్ చేసుకుంటూ అయిపోతది. హ్మ్. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, హ్మ్. తిన్నప్పుడు ఒకటి ఇలా డే మొత్తంలో 5. హ్మ్. అలా మనం 5 చేస్తే ఒక 1 మంత్‌కి 150 టాపిక్స్ మీద మనకి నాలెడ్జ్ వస్తది. హ్మ్. సంవత్సరం అంతా చేసామనుకోండి 1800 టాపిక్స్ అంటే 12 ఇంటూ 150 1800 టాపిక్స్ మీద మనకి నాలెడ్జ్ వస్తది. ఈ నాలెడ్జ్ వీడి దగ్గర రిటర్న్ రూపంలో లేకపోయినా సరే వాక్ రూపంలో ఎందుకంటే మన సనాతన ధర్మం మొత్తం వాక్ రూపంలో శృతి రూపంలోనే నాలెడ్జ్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది. అవును. ఇలా ఇంకొకడికి చెప్తాడు. అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ వచ్చి వాడు ఇంకా వినడం స్టార్ట్ చేస్తాడు. ఇలా డైలీ 5 వింటూ ఉంటే దీని ఇప్పుడు నిన్న సీరియల్‌లో ఏం జరిగిందో ఈరోజు ఎక్సైటింగ్‌గా కూర్చుంటారు. అవును. లేకపోతే పార్ట్ 1 సినిమాలో ఏం జరిగిందో పార్ట్ 2లో చూడాలనుకుంటారు. అవును. అదే ఇంట్రెస్ట్ దీని మీద కూడా కలుగుతది. ఇందులో 1 మినిటే విన్నా. దీని తర్వాత ఏం చెప్పారు? దీని ముందు ఏం చెప్పారు? అసలు ఇది ఏ సందర్భంలో చెప్పారని. ఇది సాధన మనం ఇలా చేస్తున్నప్పుడు హ్మ్. మన జ్ఞానం ఎంతుంది? మనం ఎంత కోల్పోయినాం? ఎలా కాపాడుకోవాలనేది మనకు అర్థమవుతది. సో, ఇలానే మనం కాపాడుకుంటూ రావాలి. లేకపోతే మనం తప్ప ఇంకెవ్వరు కాపాడలేరు మన జ్ఞానాన్ని.